కేరళ, తమిళనాడు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే తీరాలకు కళ్ళక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. జనవరి 15 రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో ఉప్పెన వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. బలమైన అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని అంచనా వేసింది. రాత్రి 11:30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. ఇన్కాయిస్ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకని సముద్రంలోకి అస్సలు వెళ్లకూడదని వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్లొద్దని చెప్పింది. రాకాసి అలలు తీరాన్ని తాకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు తమ తమ బోట్లను కాపాడుకోవాలని చెప్పింది. త్వరగా వారి పడవలను సురక్షిత ప్రదేశాలకు చేర్చుకోవాలని చెప్పింది. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకునే వరకు పర్యాటకులు కూడా బీచ్లో విహారానికి వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇక ఎలాంటి ప్రాణహాని జరగకుండా తీర ప్రాంతాల్లో నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎప్పుడు నిఘా ఉంచాలని, తీరం వైపు వచ్చే వారికి విషయం చెప్పి వెనక్కి పంపాలని వెల్లడించారు. ఈ మేరకు కేరళలోని పలు తీర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కళ్ళక్కడల్ ముప్పు నేపథ్యంలో నిఘా పెట్టారు. ఎవరినీ సముద్రంలోకి వెళ్లకుండా కాపలా కాస్తున్నారు. ఇక కళ్ళక్కడల్ అంటే చాలా మందికి తెలియదు. కళ్ళక్కడల్ అనేది మలయాళం పదం. సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని ఇన్కాయిస్ సంస్థ వెల్లడించింది. ఉన్నట్లుండి ఆ గాలులు వీస్తుంటాయని, అలల తాకిడిని అంచనా వేయలేమని పేర్కొంది.